మోర్చా ఆధ్వర్యంలో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడి చేయడం జరుగుతూ ఉన్నది. దీనికి మా ప్రధాన డిమాండ్లు ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ ఈ రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి లేకపోవడం అనేది చాలా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. దానికి నిరసనగా మరియు ఏవైతే ఫీజు రియంబర్స్మెంట్లు బాకీ ఉన్నాయో దాన్ని కూడా రిలీజ్ చేయాలని, అదేవిధంగా ఇలా మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇలా విచ్చలవిడిగా కార్పొరేట్ స్కూళ్ళు విచ్చలవిడిగా ఇలా ఎడ్యుకేషన్ని మొత్తాన్ని ఇలా కార్పొరేట్ వ్యవస్థకు అమ్ముడు పెడుతూ ఇలా విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇలా మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇలా తల్లిదండ్రుల దగ్గర ఇలా వాళ్ళ రక్త మాంసాలను విండుతున్నటువంటి పరిస్థితి ఇలా ప్రైవేట్ స్కూల్ చేస్తున్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయితే తమిళనాడులో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేసిరో అదేవిధంగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి భారతీయ విద్యార్థి మోర్చా డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఇలా గవర్నమెంట్ ఏం చెప్తా ఉన్నారు, ఇలా గురుకులాలను ప్రోత్సహిస్తామని చెప్తా ఉన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఇలా గురుకులాలకు ఇలా ఓన్ బిల్డింగ్ లేని పరిస్థితి ఇలా మనం చూస్తూ ఉన్నాం. ఇలా ఎగ్జాంపుల్గా ఇలా కామారెడ్డి జిల్లా, నేను కూడా ఒక గురుకుల పాఠశాల విద్యార్థిని. ఇలా ఉప్పలవాలయ అనే గురుకుల పాఠశాలలో ఇలా కనీసం మౌలతి లేవు, కనీస సదుపాయాలు లేవు. ఇలా ఒకటే డార్మెంటరీలోనే ఇలా స్కూలు డార్మెంటరీలోనే ఉండడము, ఇలా కనీస మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా కార్పొరేట్ విద్యా సంస్థలను ఓపెన్ చేయడం అనేది చాలా సిగ్గుమాలిన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇలా మీరేమన్నారు, ఇలా విద్యాశాఖ వేరే వాళ్ళకి ఇచ్చినట్టయితే ఇలా వేరే వాళ్ళు మిస్యూజ్ చేస్తారేమో అని చెప్పేసి ఇలా నేనే పెట్టుకున్నా అన్న మీరు పోయి కార్పొరేట్ స్కూళ్లను ఓపెన్ చేయడం అంటే దేనికి నిదర్శనం అని చెప్పేసి ఇలా భారతీయ విద్యార్థి మోర్చా పక్షాన మేము అడుగుతా ఉన్నాం. ఇలా మీరు పోయి కార్పొరేట్ స్కూళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇలా కనీస సదుపాయాలు లేవు. ఇలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో మనం చూసుకున్నట్టయితే అమ్మాయిలు కనీసం టాయిలెట్ పోయడానికి కూడా బాత్రూమ్ లేని పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఇలా నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా, ఇలా భారతీయ విద్యార్థి మోర్చా పక్షాన నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా. ఇలా మీరు రేపు రండి, మనం పోదాం, రాష్ట్రం మొత్తం తిరుగుదాం. ఇలా కనీస మౌలిక సదుపాయాలు లేని ప్రభుత్వ పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. ఇలా మీరు వాటిని డెవలప్ చేయండి అని అంటే ఇలా మా దగ్గర డబ్బులు లేవు, ఇలా ఉద్యోగాలు అడుగుతానే మీరు పోయి బావిలో దుంకండి అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇలా మీ మంత్రులు నియోజకవర్గాల్లోకి వెళ్ళనీకి హెలికాప్టర్లో పోనీకి మీ దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ ఇలా పాఠశాలను డెవలప్ చేయడానికి ఇలా మీ దగ్గర డబ్బులు లేవా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఇలా కార్పొరేట్ స్కూల్ యాజమాన్యాలకు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా మీరు విద్యార్థులను ఇలా ఫీజు రియంబర్స్మెంట్ కాలేదని ఇలా మీరు సర్టిఫికెట్లు ఇస్తలేరు కదా, ఖబర్దార్ బిడ్డ. ఇలా మీకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, ఇలా విద్యార్థులను మీ కాలేజీలో చుట్టూ దింపుకుంటా ఉన్నారు. ఇలా మొన్న ఒక వారం క్రితం డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏదైతే రిలీజ్ చేసిందో, ప్రెస్ నోట్ రిలీజ్ చేసిందో, ఇలా సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను హింసిస్తున్నటువంటి ప్రైవేటు యాజమాన్యాలకు హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా మీ బోర్డును కూడా రద్దు చేయడానికి ఇలా సిద్ధంగా ఉన్నాం. మీ మీద ఎంతటికైతే అంతటికి పోరాడడానికి ఇలా భారతీయ విద్యార్థి మోర్చా ముందంజలో ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఏదైతున్నదో, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏం చెప్తా ఉన్నది, ఇలా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్కు ఇలా జియో కూడా వచ్చింది. అయినా కానీ ఈ విద్యాశాఖ మంత్రి కావచ్చు, ఇలా ప్రభుత్వము దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఏం చెప్తున్నది, ఇలా 25% కార్పొరేట్ స్కూళ్ళల్లో పేద బలహీన వర్గాలకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ అవుతున్నది అని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, విద్యాశాఖ ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇలా ర్యాంకింగ్ పేరు మీద జరుగుతున్నటువంటి అన్యాయాలను అరికట్టాల్సిన అవసరం ఉన్నది. ఇలా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ర్యాంకింగ్ పేరు జరుగుతున్నటువంటి అన్యాయాలను అరికట్టి ర్యాంకింగ్ నిరోధక కమిటీలను వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా బస్సులు ఏవైతే ఫ్రీ ఉన్నాయో ఇలా ప్రతి ఒక్క విద్యార్థికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్ కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. ఇలా విద్యార్థుల పక్షాన పోరాడడానికి భారతీయ విద్యార్థి మోర్చా ముందడుగులో ఉంటుంది. ఇలా విద్యను నిర్లక్ష్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా పేరెంట్స్కి మేము ఒకటే ఆరోపిస్తూ ఉన్నాం, అయ్యా ఇలా మన దగ్గర ఉన్నదే విద్యా హక్కు, ఇలా ఉచిత విద్య కోసం మనం అందరం ఏకతాటి మీదకి రావాల్సిన అవసరం ఉన్నది. ఇలా రానున్న రోజుల్లో ఉచిత వైద్యం, ఉచిత వైద్య ఇస్తేనే మేము మీకు ఓట్లేస్తామని చెప్పేసి
మేము ఈ నినాదాన్ని కూడా తీసుకొని విద్యార్థుల పక్షాన విద్యార్థులు పేర్కొంటున్నటువంటి సమస్యల మీద ఇలా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. పాఠశాలలు సరిగ్గా లేవు, అందుకనే మోడల్ స్కూల్ పెడతా ఉన్నాం, మండలానికి ఒకటి పెట్టి తీర్తామని రేవంత్ రెడ్డి చెప్తాం. ఇలా మోడల్ స్కూల్ పెట్టినామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు. ఇలా మోడల్ స్కూల్ ఉన్న దగ్గర ఇలా ఆడుకోవడానికి గ్రౌండ్ లేదు. ఇలా గ్రౌండ్ ఉన్న దగ్గర పిల్లగానికి డార్మెంటరీ స్కూలు రెండు ఒకటే దగ్గర ఉన్నాయి. ఇలా డార్మెంటరీ స్కూలు ఒకటే దగ్గర ఉంటే ఇలా బట్టలు అక్కడనే ఆడేసుకుంటారు. ఇలా పిండుకున్న టవల్ కావచ్చు, డ్రాయర్లకు అడకరించి అక్కడనే ఆడేసుకున్న పరిస్థితి ఇలా మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇలా అట్లాంటి వాతావరణంలో ఒక స్టూడెంట్కు చదువుకోవాలి అనే ఆలోచన వస్తుందా? అదొక చదువుకునే ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడున్న మినిస్టర్లు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అయ్యా మీ కొడుకులు మీ బిడ్డలు చదువుకునే స్కూళ్ళు ఇలా మేము చదువుకున్నటువంటి గురుకుల పాఠశాల వలె ఉన్నాయా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మీరు మోడల్ స్కూల్ అని చెప్తున్నారు కదా, ఇలా మీ కూతుర్లు మీ 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 బిడ్డలు చదువుకునే మోడల్ స్కూల్ మీ స్కూళ్ళు ఇలా మీరు ప్రతిపాదిస్తున్నటువంటి మోడల్ స్కూళ్ళు ఒకటే రకంగా ఉన్నాయా? ఇలా మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇలా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో 160కి పైగా విద్యార్థులంతా కూడా ఫుడ్ పాయిజన్లే చనిపోయారు. రేవంత్ రెడ్డి ఎప్పుడు దాని గురించి స్పందించలేదు. కానీ రాహుల్ గాంధీ అరెస్ట్ అయ్యడానికి నేపథ్యంలో నిన్న మొత్తం రచ్చరచ్చ చేసినటువంటి సందర్భం కూడా కనబడింది. ఇలా మేము ఈ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా నీట్ పేపరు రిలీజ్ అయ్యి దగ్గర 2 లక్షల మంది విద్యార్థుల జీవితం మొత్తం చెలగాట మాడినప్పుడు మీరు ఏ ఒక్కరు కూడా బయటకు వచ్చి దాని మీద స్పందించని పరిస్థితి ఇలా మనం చూసినాం. ఇలా లాఠీ చార్జీలు మొన్నటి నుంచి లాఠీ చార్జీలు అవుతున్న విద్యార్థుల మీద మీరేమో అప్పుడు బయటకు రాలేరు. ఇలా మీ నేత రాహుల్ గాంధీ అరెస్ట్ అయితే ఏమవుతున్నదా? ఇలా రాహుల్ గాంధీ మాలాంటి విద్యార్థులు ఓట్లేస్తేనే కదా గెలిచింది. ఇలా తెలంగాణలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అని అంటే మేము ఓట్లేస్తేనే కదా మీరు గెలిచిరు. రాహుల్ గాంధీ అరెస్ట్ అయినందుకు కాదు మీరు పోరాటాలు చేయాల్సింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతో మంది విద్యార్థులు చనిపోయినప్పటికీ ఇలా కనీసం స్పందన లేదు. ఇలా ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే కూడా పోయాడ పరామర్శించినటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఇట్లా మీద మీరు స్పందించండి. ఇలా మీరు అంటా ఉన్నారు కదా ఇది ప్రజాపాలన అంటారు. ఇలా ఉద్యోగాల కోసం అడిగినటువంటి నిరుద్యోగులను ఎండ్రిందాగండి బాయిలో పోయి దుంకండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఖబర్దార్ బిడ్డ, మిమ్మల్ని బొందబెట్టే రోజులు దగ్గరనే ఉన్నాయి. ఇలా విద్య పట్ల మీరు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇది మంచిది కాదు. విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా ఇలా చరిత్రలో నిలిచినట్టు ఆధారాలు లేవు. విద్యార్థులు లేని ఉద్యమం లేదు, విద్యార్థులు లేని పోరాటాలు లేవు, విద్యార్థులు లేని ప్రభుత్వం లేదు. తస్మాత్ జాగ్రత్త. ఇలా విద్యార్థులను పెట్టుకున్నట్టు అయితే మాత్రం మిమ్మల్ని బొంద పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మాటను వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ 27,000 పాఠశాలలు 4,000 కుదిస్తున్నామంటే మిగతా 23,000 పాఠశాలలను మీరు వైన్స్లుగా మారుస్తారా? ఇవాళ మీరు బెల్ట్ షాపులుగా మారుస్తారా? మీరు ఇవాళ నిరుద్యోగుల హబ్బులుగా మారుస్తారా? దేనిగా మారుస్తారా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రతి గ్రామంలో ఇవాళ గ్రామం అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి కలిగినటువంటి మొదటి కారణం ఇవాళ ప్రతి గ్రామంలో ఒక రెవెన్యూ గ్రామ పంచాయతీలో ఒక పాఠశాల ఉంటేనే కానీ దాని గ్రామ పంచాయతీగా గుర్తించేటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ 27,000 గ్రామాలలో అంధకారాన్ని నింపుతామని చెప్పేటువంటి మీ దుస్సంస్కారాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు ఇవాళ బలిదానం అయ్యారు. వాళ్ళ పురాదుల మీద వాళ్ళ త్యాగాల పురాదుల మీద ఇవాళ రాజ్యం నిర్మాణం అయింది. ఆ రాజ్యం నిర్మాణమైనప్పుడు 10 ఏళ్ళు దుర్మార్గమైనటువంటి పాలన నడిచిందని చెప్పి ఇవాళ మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు వారికంటే దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ గుడిని తింటున్నారు, గుళ్ళ లింగాన్ని మింగుతున్నారు, గుళ్ళున్న బంగారాన్ని మింగుతున్నారు, అన్నీ మింగుతున్నారు. ఇవాళ మీరు వాళ్ళు చేసినటువంటి తప్పిదాలను కప్పించుకోవడానికి వచ్చినామని చెప్పి ఇవాళ మా మీద మళ్ళీ మీరు సుంకాలుగా ఇవాళ ఎన్నో ప్రకంపనలు వాళ్ళకి ఇవాళ మా మీద ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఇవాళ మా లాంటి విద్యార్థులు అనేక మంది ఇవాళ గ్రాడ్యుయేషన్ పూర్తయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిందంటే దానికి బేసిక్ మా గ్రామాలలో ఉన్నటువంటి జెడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎస్ లాంటి పాఠశాలలే. ఇవాళ ఆ పాఠశాలను తీస్తామనేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు? ఇవాళ రైట్ టు ఎడ్యుకేషన్లో భాగంగానే ఇవాళ ఒక పాఠశాలకు 25 సీట్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ శ్రీ చైతన్య నారాయణ దగ్గర మీరు ఒక్కొక్క సీటుకు 8,000, 9,000 అని చెప్పి నాడు కవిత తీసుకుంటే ఇవాళ 12,000, 14,000 అని మీరు తీసుకుంటా ఉన్నారు కమిషన్గా. అంటే ఇది మేము ఏ రకంగా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ ప్రాంతాలలో చిన్న కుగ్రామాలలో వాళ్ళు ఒక్కొక్క ఊరుకు వెళ్ళి చదువుకోవాలంటే వాళ్ళు ఎక్కడ చదువుకుంటారు? 4 కిలోమీటర్లు మళ్ళీ వెళ్ళి చదువుకుంటే వాళ్ళు ఊరుకు వెళ్ళి చదువుకోవడానికి ఇష్టపడరు, అక్కడికే విద్యను ఆపేస్తారనేటువంటి దూరంలో మీరు ఆలోచిస్తున్నారేమో. మళ్ళీ మనధర్మ రాజ్యాంగాన్ని మీరు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశంలో మళ్ళీ బహుజనులకు విద్యను దూరం చేసేటువంటి ఓ దుర్మార్గమైనటువంటి సంస్కృతిని మీరు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీరు
కనుక ఈ విషయాన్ని వెనక్కి తీసుకోకపోతే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని అడుగుతున్నాం. ఇంటిగ్రేటెడ్ పాఠశాల అంటున్నారు, మోడల్ స్కూల్ అంటున్నారు. దేనికి మోడలు? మీరు చెప్పినటువంటి పాఠశాలల్లో కనీసం ఆడ గ్రౌండ్ లేదు, కనీసం వసతి లేదు. క్లాస్ రూమ్ ఉంటే డార్మెట్రీ ఉండదు, డార్మెట్రీ ఉంటే బడిపంతులు ఉండడు, బడిపంతులు ఉంటే చాక్ పీస్ ఉండదు. ఇంతటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ వాళ్ళ పాఠశాలలు నడుస్తూ ఉన్నది. మీరు ఒక్కసారి రూమ్లలోకి వెళ్ళి రండి, మీరు ఏసీ రూమ్లలోకి వెళ్ళి రండి. మీ ఎన్ఎస్సిఐ విద్యార్థులను పోరాటం చేస్తున్నా, ఏబీఐపోలు పోరాటం చేస్తున్నా. ఇవాళ ఎవరున్నారా ఆ స్కూళ్ళల్లో? మీ నాయకుల పిల్లలు ఉన్నారా? ఇవాళ కూలికి నాలికి పోయేటువంటి విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు వీళ్ళు తిరుగుతున్నది ఆడ. జెడ్పీహెచ్ఎస్లో మీ నాయకుల పిల్లలు చదువుతున్నావా? మీ గ్రామ శాఖ అధ్యక్షుడు పిల్లలు కూడా ఆడ చదువుతలేరు. మీ గ్రామ శాఖ అధ్యక్షుడు పిల్లలు ఢిల్లీ పబ్లిక్ స్కూలు, హైదరాబాద్ పబ్లిక్ స్కూలు, కాన్వెంట్లలో చదువుతున్నారు. మీరు మాట్లాడుతున్నావా? ఇవాళ ఊళ్ళల్లో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి. ఊళ్ళకు ఒకసారి తరలివెళ్ళండి. వాళ్ళ ఊళ్ళల్లో జరుగుతున్నటువంటి విషయాలను పట్ల కూడా మీరు దృష్టి సారించాలి. అట్లాగే ఈ మధ్యలో గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు అనేకంగా వాళ్ళ ఎక్కడ పడితే అక్కడ పాన్ డబ్బాలలో దొరుకుతున్నాయి, సిగరెట్ దొరుకుతున్నాయి. నీ పాలనలో హోంశాఖ మంత్రి నువ్వే, ఇటు విద్యా వ్యవస్థను బస్సు పట్టించినట్టు విద్యాశాఖ మంత్రి నువ్వే, ఇవాళ హోంశాఖను బస్సు పట్టించినట్టు హోంశాఖ మంత్రి నువ్వే. ఎన్ని శాఖలు ఉంచుకుంటాయా? సమర్థవంతమైనటువంటి పాలన కొనసాగించలేనటువంటి దొంగనా కొడుకులంతా కూడా ఇవాళ రాజ్యంలో ఉండి వాళ్ళ దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను, అట్లాగే చిన్నపిల్లలను, అందరి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేసేటువంటి కుట్ర జరుగుతుంది. దీనికి భారతీయ విద్యార్థి మోర్చా దేశవ్యాప్తంగా ఇవాళ ఇప్పటివరకు ఈవీఎంల మీద కొట్లాడినాం, వ్యవస్థ మీద కొట్లాడుతున్నాం. వ్యవస్థ మీద కొట్లాడుతున్నాం. ఇప్పుడు మీ మీద కొట్లాడతాం, స్కాలర్షిప్లకు వ్యతిరేకంగా కొట్లాడతాం, మీరు చేస్తున్నటువంటి కుట్రలకు వ్యతిరేకంగా కొట్లాడతాం. కాబట్టి ఇప్పటికైనా మీరు తీసుకొచ్చినటువంటి నిర్ణయాలన్నింటినీ వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షాన బీవీఎం రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరినీ, మీ ఎమ్మెల్యేల ఇళ్లను, మీ ఎంపీల ఇళ్లను, మీ గ్రామ శాఖ అధ్యక్షుల ఇళ్లను కూడా ముట్టడిస్తామని చెప్పి, కదలనీయమని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నియమించాలి విద్యాశాఖ మంత్రిని, విద్యాశాఖ మంత్రి నియమించాలని, పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి సందర్భంగా భారతీయ విద్యార్థి మోర్చా డిమాండ్ చేస్తా ఉన్నది. ఇలా విద్యాశాఖ మంత్రి లేకపోవడం విద్యాశాఖ మంత్రిని నియమించాలని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ విద్యార్థి మోర్చా డిమాండ్ చేస్తా ఉన్నది. అదేవిధంగా ఏదైతే ఫీజు నియంత్రణ చట్టం ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని విద్యాశాఖ మంత్రి లేకపోవడం అనేది ఇలా చాలా సిగ్గుమల్ల చర్యగా మేము భావిస్తా ఉన్నాం. ఇలా తెలంగాణ ఏర్పడ్డ ఇలా ఏవైతే విద్యార్థుల త్యాగాలను